కమిటీ కుర్రాళ్ళు వెరీ హ్యాపీ. నిహారిక కొన్నిదల గ్రాబ్ ద సక్సెస్ అండి. ఇట్ వాస్ వెరీ హ్యాపీ ఫర్ హర్. ఇందులో కొన్ని డైలాగ్స్ అన్ని చూస్తుంటే జనసేన పవన్ కళ్యాణ్ గుర్తొచ్చేలాగా ఉంది. అండ్ నిన్న చేసిన కొన్ని స్టేట్మెంట్స్ కావచ్చు, ట్రూ లీడర్ లాగా గెలవాలని ఆశ, ఓడిపోతామనే భయం లేనివాడే నిజమైన నాయకుడు అని చెప్పే కొన్ని డైలాగ్స్ చూస్తుంటే 10 ఏళ్ల పోరాటం ఈ రోజున చూస్తుంటే ఫ్రూట్ఫుల్ అనేది కనిపించింది. అండ్ ద టీమ్ దే ఎంగేజ్ ఇట్ ఎవరీ వెల్. ఫ్రెండ్షిప్ని, డిఫరెంట్ సాంగ్స్ని అన్ని జోడిస్తూ ఎంగేజింగ్గా చాలా బాగా తీసుకెళ్ళారు. ఇట్ వాస్ వెరీ లవ్లీ మూవీ. ఇట్ ఈస్ ద మూవీ ఆఫ్ ద వీక్. కంగ్రాచులేషన్స్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి, డైరెక్టర్ వంశీ గారికి అండ్ ప్రొడ్యూసర్ నిహారిక గారికి. చాలా మంచి సినిమా ఉంది. సినిమా చూస్తున్న కొద్దీ స్కూల్ లైఫ్లోకి వెళ్ళిపోయాం మేము. చాలా బాగుంది. సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా వచ్చాయి. తెలియకుండానే కంట్లో నీళ్ళు వచ్చేది. చాలా బాగుంది మూవీ. అండ్ కొత్త కుర్రాళ్ళంతా కొత్త వాళ్ళని అస్సలు ఎవ్వరు అనుకోరు. చాలా బాగుంది మూవీ. అండ్ డైరెక్టర్ గారు అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంటి కుర్రాళ్ళు మూవీ చూశానండి, చాలా బాగా నచ్చింది. ఒక్కసారిగా మూవీ నాకు చిన్నటి జ్ఞాపకాలు గుర్తుచేసాయి. ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది. మూవీ అయితే చాలా బాగా బాగుంది. అండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మొత్తం మూవీ చూడగానే ఎమోషన్స్ సీన్స్ కూడా చాలా బాగా నచ్చాయి.